बीजेपी के रियासती सदर बंडी संजय ने कहा कि रियासत में हिंदुओं को अपनी ताकत दिखाने का वक्त आ गया है। पुराने शहर से लेकर पूरा तेलंगाना हिंदुओं का है। उन्होंने आज हैदराबाद के कारवान में शिवाजी की शोभा यात्रा में शिरकत करते हुए इश्तियाल अंगेज तकरीर की। उन्होंने कहा कि आइंदा इंतखाबात में तेलंगाना में मजलिस को हर जगह शिकस्त दी जाएगी। उन्होंने हिंदू नौजवानों पर जोर दिया कि वो आइंदा 8 महीने तक मुकम्मल तौर पर बीजेपी की तशकील के लिए अपना वक्त सर्व करें, क्योंकि आने वाली रियासत में रामराज हुकूमत कायम होने वाली है। बंडी संजय ने भाग्यनगर के तमाम अवाम से अपील की कि वो मजलिस को एक चैलेंज के तौर पर कबूल करते हुए उनके खिलाफ जद्दोजहद करें। ఇక్కడ ఎంఐఎం పార్టీ సంగతితో మీరు చూడరా, మిగతా జిల్లాల వాళ్ళ సంగతితో మనోళ్ళు చూసుకుంటారు కదా. మొన్న చూసారు భాగ్యనగర్ జిహెచ్ఎంసీ ఎన్నికలు చూసారు. నేను చెప్పిన వాడు వచ్చేవరు పివి నరసింహారావు ఘాట్ కూల్చేస్తున్నాడు, ఎన్టీఆర్ ఘాట్ కూల్చేస్తున్నాడు. ఎందుకన్నా తెలుసా అన్న, పివి నరసింహారావు ధర్మరక్షకుడు, ధర్మం కోసం పనిచేసే వ్యక్తి, తెలుసు కదా, అవును కదా. ఎన్టీ రామారావు కాశాపు వస్త్రాలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న వ్యక్తి. ఈ 2 ఘాట్లు కూల్చేస్తానని ఒక ఫాల్తీ అన్నాడు. నేనేమన్నానే, నీ బిడ్డ నీ దమ్ముంటే తన చెయ్య చూడు. మా భాగ్యనగర తమ్ముళ్ళు వట్టలు కాదు, నా భాగ్యనగర తమ్ముళ్ళు వట్టలు కాదు. ఈ రోజు ఇంకా అప్పుడు ఇంకా చూసకుండే ఇంకా జరిగాలి. చెప్పిన బిడ్డను చెయ్య చూడబోయి కరెక్ట్ 10 నిమిషాల జాగ్రత్తలను కూకటి వెళ్తే మొత్తం పీక్ పడేస్తాను.